సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో నేను ఎంత కష్టపడ్డా అనేది కేఎల్ఆర్ గారి సార్కు తెలియకపోవచ్చు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ ఏందో తెలుసు, దాని రియాలిటీ ఏందో తెలుసు. అలాంటిది మనం జరిగినటువంటి ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకోలేకపోయారంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు పనిచేసిండ్రు. ఇది ఫ్రాంక్గా నేను చెప్తున్నా ఈ విషయం. కానీ ఒక విషయం ఎక్కడ తేడా జరిగిందనంటే, ఒకటి కేఎల్ఆర్ సారు అతి తక్కువ కాలంలో రావడం, ప్రతి ఒక్క మనుషుల్ని జయించుకోలేకపోవడం, అందరిలో మమేకమై కలవాలన్న ఆలోచన ఉన్నా కూడా సమయం సరిపోకపోవడం, ఇట్లాంటి కొన్ని అంశాలు అయితే ఉన్నమాట వాస్తవం. అందరూ పనిచేసిన మాట వాస్తవం. కానీ అక్కడ కొత్తగా వచ్చేయడం వల్ల కొద్దిగా ఇబ్బంది మాత్రం తలెత్తినటువంటి మాత్రం ఇదొక్కటే మాకు ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ సామిడి గోపాల్ రెడ్డి అనే విధంగా ప్రచారం జరిగింది. అసలు ఆమెకి మీకున్నటువంటి పంచాయతీ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో అధికారం వచ్చేంత వరకు నాతో పని చేయించుకుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి టీఆర్ఎస్కు పోయింది. అంటే రాజకీయంగా మీరు ఒక పావు అయిపోయారా? అదే కదా, అదే జరిగింది. మమ్మల్ని వాడుకొని ఆమె పార్టీ మారి అందులోకి వెళ్ళింది. సరే, వాళ్ళ సొంత నిర్ణయాలు వారు వెళ్ళడం జరిగింది. పార్టీని మాత్రం మేము ఎక్కడ కూడా కింది స్థాయిలో తీసుకుపోలేదు. పార్టీని ఎప్పుడు కండువా భుజం పైన అంటే పై స్థాయిలో ఉంచాలి కాబట్టి పై స్థాయిలోనే పెట్టినాము. ఇక్కడ లోకల్గా కాంగ్రెస్ నాయకులు ఉన్న కాడికి గట్టి నాయకులు మిగిలిర్రు. మిగతా ఆకులు లెక్క అలకలుగా ఉండేటోళ్ళు మాత్రం గాలికి ఎగిరిపోయారు. ఒకవేళ ఆమెతో పాటు మీరు బీఆర్ఎస్ పార్టీ పోతే ఈరోజు ఈ స్థాయిలో ఉండేటోళ్ళు కాదు కదా. ఎస్, అది కూడా కరెక్టే. పోతే నేను ఇక్కడ లోకల్గా నేనే కార్పొరేటర్ ఉంటుండే, లోకల్గా నాకే డిప్యూటీ మేయరు అవకాశం ఉంటుండే, నా తలరాత మారేదేమో. కానీ నాకు ఒక బంధం అనేది కాంగ్రెస్ పార్టీ అంతే. ఇక ఈ కండువ, 3 రంగుల కండువ వేసుకున్న జెండా, ఆ కండువ న్యాయం చేస్తుందా మీకు రాజకీయంగా? నా లైఫ్లో స్పీసియస్ టైం ఏదైతే ఉందో 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఇందులోనే నా యవ్వనం దాగి ఉంది, ఇందులోనే నా మధ్య వయసు వచ్చింది. దాదాపు 26 సంవత్సరాలు అంటే ఒక మనిషికి కీలకమైన ఘట్టం. ఆ సమయము నా భార్య పిల్లల కోసం, నా బంధుమిత్రుల కోసం కేటాయించకుండా కేవలం నేను కాంగ్రెస్ పార్టీకే నేను కేటాయించిన, ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిశీలనలో భాగంగా మీ పేరు సామిడి గోపాల్ రెడ్డి అనే పేరు తెరపైకి రావడం జరిగింది. అసలు ఏంది కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గంలో మీకన్నా సీనియర్ నాయకులు కూడా ఎవరు లేరు అప్పటికి, మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? అంటే మీలాంటి లోకల్ నాయకుడు ఎలిజిబుల్ కాదా ఎమ్మెల్యే పదవికి? అంటే గతంలో నేను కూడా ఆస్పిరెంట్గా